అబ్దుల్లాపూర్పేట్ మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. మండలంలోని చెరువులు, కుంటలు కబ్జాలు జరుగుతుంటే లంచాల మత్తులో ఉన్నారా అధికారులను ప్రశ్నించారు. మండలంలోని బండరావిరాల సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ కావడంతో సమస్యలపై అడగడంతో 10 సంవత్సరాల్లో ఏం చేశారని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. పథకాల అమలులో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మా కుటుంబం గాని నేను గాని ఎక్కడైనా కబ్జా చేసి ఉంటే ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో 80,000 మెజారిటీ గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. ఎందుకేలమ్మా 23 అంటే 3 ఏళ్ళ సంది ఎందుకేయలేదు? ఎవరికొకటి పోయితే ఉద్యోగం వస్తుంది కదా, చిన్నదో పెద్దదో. ఏ రోజుకి ఆ రోజు సమస్య పోతే నాకు కూడా సమస్యలు తగ్గుతాయి. మీరున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉంది, చెప్పింది దానికి రిపోర్ట్ రావాల్సిందే. రాకపోతే పని చేయనట్టు లెక్క. అందరు గుర్తుపెట్టుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్. నాకు ఎక్కడెక్కడ ఎవరేమేమి చేస్తున్నారో నాకు తెలుసు. నా దగ్గర రిపోర్ట్ ఉంది. మీరు మంచిగా పనిచేయండి, మీకు ఏం కావాలో ప్రభుత్వమే చేస్తారు. వాళ్ళ దగ్గర రావాల్సిన పని లేదు. అంగన్వాడు మీరే ఏమొచ్చినాయా, ఒకనాడు పిల్లలు పోషక పదార్థాలు ఏమైనా వచ్చినాయా, స్కూళ్ళలో డ్రెస్సులు మేము కూడా చూస్తాం. ఈవెన్ మంచినీళ్ళు కానీ, రోడ్లది కానీ, రెవెన్యూ కబ్జాలది కానీ అన్నీ మీ తాను ఒకరోజు డైలీ ఉండాలి. మీ తాను రెక్కాడితే డొక్కాడన్నటువంటి పేదవాళ్ళ కోసం వాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వ పక్షాన ఏం అవసరం ఉందో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అధికారులందరినీ కూడా సిద్ధం చేస్తున్నా. ఎవరన్నా మేము చెయ్యలేము పోలేదంటే వాళ్ళ ఇష్టం. నేను మంచిగా చెప్పిన వాళ్ళకి ఇవాళ మళ్ళీ మీటింగ్ నాటకాలు బాగా చేసినారు అనుకో, వాళ్ళను బ్రహ్మాండంగా చేసిందని అంటాం. చెయ్యలేదనుకో ఈడ పని చేసి కూడా దండుగా. అందుకే వాళ్ళంతలో వాళ్ళు మారి చేసుకుంటే చాలు, నాకేమీ అలా మార్చాలని ఉండదు. కానీ పని చేయకుండా పదవిలో ఉండి వీళ్ళు పని చేయకపోయి ఆ పదవిలో ఉంటే ఇంకోటి వచ్చి పదవిలో ఉన్నాడన్న పని చేస్తారు. మీరు దాన్ని ఇటు అటు చెప్తే లాభం లేదు. ఎందుకు నేను చెప్తున్నా, ఇది మన పేద ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజల సంక్షేమం చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అబ్దుల్లాపూర్ మెట్టు వచ్చినాడు, పేదోళ్ళందరూ అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇల్లు కొన్నోళ్ళు పాపం పైసలు పెట్టి కొన్నారు. అయినా పర్వాలేదు, మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేనున్నా, పేదోళ్ళకి ఇద్దామన్నా. అందరూ ఒప్పుకున్నారు. పేదోనికి ఏది కావాలనో అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, మల్రెడ్డి రంగారెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మా ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి ఆదేశం మాకు అదే. అందుకే ఈరోజు మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంది. ఎందుకుంది? పేద ప్రజల ఇళ్లలోకి వెళ్ళి మనం అందరు వచ్చినాం. ఎవడో ఆడోకడో వెళ్తాడు, ఇంత జోకర్ గాళ్ళు వెళ్తాడు. ఆ జోకర్ గాళ్ళు వచ్చి చెప్పంగానే మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లనా. నేను ఒక సెంటు కూడా ఎక్కడన్నా తీసుకుంటే మీరే తీసేసుకుంటారు, నాకేం ఆబ్జెక్షన్ లేదు. కానీ దొంగలు అప్పుడప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. మునుగనూరులో ఒక పెద్ద సర్వే నెంబర్ కబ్జా పెట్టిండు. 2023లో వాళ్ళ గవర్నమెంట్లో ఎంఆర్ఓ గారు రండి, మీరు ఎంఆర్ఓ గారికి తెలుసు. కబ్జా పెడితే ఇవాళ ఎవరు తీసిండ్రా? మేము తీసినాం. మేము తీస్తే ఆడు ఏమంటాడు వచ్చి, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు మల్రెడ్డి రంగారెడ్డి, సామల కిరణ్ రెడ్డి చెప్పిండా లేదా? అరే నీకు నీతి నిజాయితీ ఉంటే ఆడ దేవుని మీద ఒట్టుది చెప్పు, మేము ఇక దాని జోలికి రాము. 2023లో ఎవరున్నారు? 2023 6వ నెలన జూన్లో ఎవరున్నారు? గవర్నమెంట్ ఎవరిది? ఆయననే ఇస్తారు. ఇలా ఇస్తాన ఇవ్వకపోతే మళ్ళీ ఎలా వాడు ఇస్తానది ఒప్పుకున్నాడు, వాడు ఇవ్వలేదు.
ఇక వాడు ఎట్లొచ్చిండు అంటే ఆడికి ఉరికొచ్చిండు, వచ్చి చెప్పిండు. చెప్పని మంచిదే, మాకు కూడా లంగలు దొంగలు ఈ పనులు చేస్తుందని అర్థమైపోతుంది. అందుకే నేను దాని మీద చెప్పలే ఎప్పుడు కూడా. మా ఎంఆర్ఓ గారు చెప్పారు, మా కలెక్టర్ గారు చెప్పిండ్రు, దాని మీద వాళ్ళే చూసుకుంటారు. మా గవర్నమెంట్ వస్తే నేను జవాబు చెప్పాలి. కాబట్టి మీరు కూడా రాజకీయ జీవితంలో మీరు కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీరందరూ ఉన్నారు. ఈ ల్యాండ్ గ్రాబర్లు లేకపోతే భూ కబ్జాదారులు రాత్రి ఇట్లా కళ్ళు మూసుకొని మింగేసేటోళ్ళను మీరు ఒక కన్నుతో కనిపెట్టండి. అవునా కదా? కనిపెడితే రెప్ప తెరిస్తే దొంగ దొరుకుతాడు. పోనీ ఆడు తింటే తిన్నాడని మీరు అనుకున్నారనుకో, ఇంకోటి కూడా చేస్తాడు. అందుకే నేను దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు కూడా మాట్లాడా. ఎవడో నాకు తెలియదు, వాని పేరు పెడితే నాకు వాడో లీడర్ అవుతాడు. ఇప్పుడు అవసరం లేదు నాకు. మీరే న్యాయంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా, ఎక్కడున్నా సరే నా దగ్గర ఉంటే కూడా, నా దగ్గర దేవాలయం కడుతున్నామే, ప్రభుత్వం దగ్గర మాకు కొనడానికి ఇచ్చేసామన్నాం, మార్కెట్ వాల్యూకి ఇచ్చేయమన్నాం. మేము అంత మంచి దేవాలయం కట్టినా వీళ్ళే పంపించిండ్రు. దేవాలయాలకు ఎట్లా ఇస్తారో మాకు అట్లా ఇవ్వండి అని. ఇంత నీతిగా నిజాయితీగా చేస్తే ఈ బద్మాషాలు కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడితే తీయండి, మీకు దమ్ముంటే. ఆడ చెయ్యి పెడితే మా ఊర్లు గదిలో తన్ని పంపిస్తారు. మేము ఎవరి కోసం? నా కోసం. అదేమన్నా. అందుకే ఏది చేసినా ప్రజల కోసం చేస్తాం మేము. నేను 40 ఏళ్ళ సంధి మలక్పేట్ నియోజకవర్గంలో ఉన్నా, పేద ప్రజలకు సాయం చేసిన. ఇప్పుడు కూడా అందుకే పేద ప్రజలకు సాయం చేసిన కాబట్టి నాకు టికెట్ వస్తే 41,000తో గెలిచిన. నాకు టికెట్ రాసినప్పుడు చీలిపోయినాయి ఓట్లు. రేపు 80,000 ఓట్లు రాకపోతే నేను రాజకీయాలు ఉండా. మీరు గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్నడన్నా రాని, 3 ఏళ్ళకి రాని, 4 ఏళ్ళకి రాని, 80,000 కంటే ఓట్లు నాకు తక్కువ వస్తే నేను రాజకీయాలనే ఉండా. నాకు తెలుసు పేద ప్రజలకు నేను ఏం చేసినో, పేద ప్రజలకు ఎలా చేసినో. ఇప్పుడు ఎవడు అంటలేడు, అన్ననాడు చెప్తా ఈ కథంతా. అందుకే మనం పేదోని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మా ముఖ్యమంత్రి ఉంటాడు, మేముంటాం, మా అధికారులు ఉంటారు. పేదోని పక్షాన లేకపోతే ఎవరు లేకున్నా యాక్షన్ ఉంటుంది తప్పకుండా, వెనుక ముందు. మాకు అన్నీ తెలుసు, చట్టం తెలుసు, న్యాయం తెలుసు, అన్యాయం తెలుసు. న్యాయానికి పోరాడతాం, పేదవాన్ని ఆదుకుంటాం. ఓకే.